ఈ రోజు టిఫిన్ కి ఇడ్లీ కొబ్బరి చట్నీ చేశాను. చిన్నోడు అదొద్దని పొడి నెయ్యితో తిన్నాడు. మా పెద్దోడికి లంచ్ బాక్స్ కి వంకాయ ఫ్రైడ్ రైస్ చేశాను. మా కోసం లంచ్ లోకి వంకాయ బజ్జీ ఫిష్ ఫ్రై చేశాను. వంకాయ బజ్జీ అంటే నాకు చాలా చాలా ఇష్టము. నేను ఇంటర్ చదివేటప్పుడు మా చెల్లి కూడా నాతో పాటు హాస్టల్లో ఉండేది. మా చెల్లి చికెన్ తిందని ఎప్పుడు మా పేరెంట్స్ ఎగ్ కర్రీనే తెచ్చేవాళ్ళు. నా కోసం ఈ వంకాయ బజ్జీ తీసుకొచ్చేవాళ్ళు నాకు ఇష్టమని. వంకాయ బజ్జీ గ్రీన్ కలర్ వంకాయలు కానీ ఇప్పుడు నేను చూపించిన వంకాయలతో కానీ చేస్తేనే బాగుంటుంది. నెల్లూరు వాళ్ళు ఎక్కువగా ఈ వంకాయ బజ్జీ చేసుకుంటారు. దీన్ని మట్టి పాత్రలో చేయడం వల్ల ఇంకా ఇంకా టేస్టీగా వచ్చింది. మేము ఇదే ప్రాసెస్ లో బీరకాయ బజ్జీ సొరకాయ బజ్జీ కూడా చేస్తాము. బీరకాయ బజ్జీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నేను బజ్జీ అన్నప్పుడల్లా చాలా మంది పొరపాటు పడుతున్నారు శనగపిండి వేసి బజ్జీలు చేస్తానేమోనని. కానీ మా సైడు బజ్జీ అంటే బజ్జీలు కాదు, పచ్చడి టైప్ ఉండే కర్రీ అని. ఈ టైప్ వంకాయలు దొరికినప్పుడు మీరు తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.